నాగాయలంక లైట్ హౌస్ కృష్ణా నది ముఖద్వారం దగ్గర ఉన్న ఒక చారిత్రాత్మక లైట్ హౌస్. విజయవాడ నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంగా ఉన్న దీనిని నాగాయలంక గ్రామం నుండి కృష్ణానది ద్వారా 15 కిలోమీటర్ల మోటార్ లాంచ్ క్రూయిజ్ ద్వారా చేరుకోవచ్చు. మత్స్యకారులు లైట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తారు. బోట్ ఛార్జీలు సుమారు 1500 నుండి 2000 వరకు ఉంటాయి. వాళ్ళే తీసుకురావడం జరుగుతుంది. కృష్ణా నది ముఖద్వారానికి సమీపంలో నాగాయలంక గ్రామం నుండి 15 కిలోమీటర్ల దూరంలో మోటార్ లాంచ్ క్రూజ్లో ప్రయాణిస్తే కనిపించే ఈ చారిత్రాత్మక దీపస్తంభం సముద్ర మార్గంలో ఓ మైలురాయి లాంటిది. నది మధ్యలో ప్రయాణిస్తుంటే ఓ మాయా ప్రపంచంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్తో గడిపే టైంకి, ఫ్యామిలీతో పంచుకునే ఆహ్లాదానికి ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్. 4 కంటే ఎక్కువగా మంది ఉండేలా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ట్రిప్లో జ్ఞాపకాలే నిజమైన సొమ్ము. ఈ లైట్ హౌస్ ఈ ప్రాంతం యొక్క సముద్ర వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. నదీ ముఖద్వారంలోనూ నావిగేట్ చేసే ఓడలకు మార్గదర్శిగా దీపస్తంభంగా పనిచేస్తుంది. నాగాయలంక లైట్ హౌస్ దాని విలక్షణమైన ఎరుపు మరియు తెలుపు చారల టవర్ ద్వారా వర్గీకరించబడింది. ఇది లైట్ హౌస్ల దృశ్యమానతను పెంచడానికి ఒక సాధారణ డిజైన్. బ్రిటిష్ వలస రాజ్యాల కాలంలో నిర్మించబడిన ఈ లైట్ హౌస్ ఆ కాలపు నౌకదారులకు మార్గదర్శిగా నిలిచింది. లైట్ హౌస్ గురించి చెబితే ఎండాకాలంలో ఇది సాయంత్రం 6:20కి వెలుగుతుందంట. శీతాకాలంలో అయితే సాయంత్రం 5:20కి, మరుసటి రోజు ఉదయం ఆఫ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న అద్దాల లాంటి వాటిని అవే కాన్కేవ్ లెన్సెస్. ఇవి కాంతిని సమకూర్చి దూరాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ఇది ఒక విజ్ఞానాన్ని తాకే అద్భుతం. ఇక్కడ చిన్న పార్టీలు కూడా చేసుకోవచ్చు. కానీ గమనించండి, టైమింగ్ మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 5 వరకు మాత్రమే. ఇక్కడ ఫుడ్, వాటర్ ఏది దొరకదు, అన్నీ మీరే తీసుకెళ్ళాలి. డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ సిబ్బంది కేవలం 2 కాబట్టి సాయంత్రం 6 తర్వాత ఎవరిని లోపలికి అనుమతించరు.